అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏఆర్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టాటా మోటార్స్ నుండి కొత్తగా మార్కెట్లోకి వచ్చినటువంటి వెహికల్ టాటా పంచ్ ఈవీ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో టాటా మోటార్స్ లో అత్యధిక సేల్స్ పొందినటువంటి వెహికల్ ఏదైనా ఉందంటే అది టాటా పంచ్ వెహికల్ మాత్రమే అయితే టాటా పంచ్ కు వచ్చినటువంటి అత్యధిక సేల్స్ ను ఆధారం చేసుకొని టాటా మోటార్స్ వారు టాటా పంచ్ ఈవీ వెహికల్ ని కూడా మార్కెట్ లోకి అయితే తీసుకువస్తున్నారు టాటా నుండి వస్తున్నటువంటి 4వ ఎలక్ట్రిక్ వెహికల్ ఈ టాటా పంచ్ ఈవీ వెహికల్ ఈ వీడియోలో మనం ఎలక్ట్రిక్ వెహికల్ ఓవరాల్ లుక్ అలాగే స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం అలాగే మార్కెట్ లో ఈ వెహికల్ ఎంత ప్రైస్ ఉండబోతుందనే విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికే టాటా కంపెనీ వారు ఈ కారు యొక్క లుక్స్ అయితే రివీల్ చేసినారు ఇది టాటా జెన్2 ఈవీ ఆర్కిటెక్చర్ పై తయారైందని అయితే చెబుతూ ఉన్నారు ఈ టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ అయితే పోలి ఉంటుంది ముఖ్యంగా ముందు వైపు చూసుకున్నట్లయితే ఇక ఈ టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెహికల్ వేరియంట్లు చూసుకున్నట్లయితే రెండు వేరియంట్లలో ఈ వెహికల్ అయితే మార్కెట్ లోకి రావడం జరుగుతుంది ఆ రెండు వేరియంట్లు వచ్చేసి స్టాండర్డ్ అండ్ లాంగ్ రేంజ్ అని అయితే ఉన్నాయి బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే స్టాండర్డ్ వేరియంట్ లో 25 kWh అలాగే లాంగ్ రేంజ్ వేరియంట్ లో 35 kWh ఇవ్వడం జరుగుతుంది మొత్తానికి ఈ వెహికల్ ఒక్క సింగిల్ ఛార్జ్ తో 300 నుండి 375 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని అయితే చెబుతూ ఉన్నారు ఇక కారు లోపల ఇంటీరియర్ చూసుకున్నట్లయితే 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అలాగే కొత్త ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో కూడినటువంటి 2 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే ఇచ్చారు అంతేకాకుండా ఇందులో 360 కెమెరా వెంటిలేషన్ తో ఉన్నటువంటి లెదర్ హెడ్ సీట్లు అలాగే ఆటో హోల్డ్ తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వైర్లెస్ ఛార్జింగ్ కార్టెక్ క్రూయిజ్ కంట్రోల్ సన్ రూఫ్ వంటి ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక ఈ టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెహికల్ ముఖ్యంగా సిట్రియోన్ EC3 అలాగే MG కామెట్ ఈవీ టాటా టియాగో ఈవీ వెహికల్ లకు గట్టి పోటీ ఇస్తుందని కంపెనీ వారు చెబుతూ ఉన్నారు ఈ వెహికల్ సేఫ్టీ కోసం అన్ని వేరియంట్లలో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు అలాగే ABS ESC బ్లైండ్ వ్యూ మానిటర్ అలాగే అన్ని సీట్లకు 3 పాయింట్ సీట్ బెల్టులను అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక టాటా మోటార్స్ కంపెనీ నుండి వస్తున్నటువంటి 4వ ఈవీ కార్ ఈ టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెహికల్ దేశంలోనే అతి చిన్న ఎలక్ట్రిక్ SUV కార్ ఈ టాటా పంచ్ ఈవీ కానుంది ఇక చివరగా ఈ వెహికల్ యొక్క ధర చూసుకున్నట్లయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ 12 లక్షల వరకు ఉంటుందని అయితే చెబుతూ ఉన్నారు వెడల్పు LED లైట్ బార్ తో వస్తుంది అలాగే బంపర్ గ్రిల్ డిజైన్ కూడా నెక్సాన్ లాగే కనిపిస్తూ ఉంటుంది ఇక ప్రత్యేక ఫీచర్ల గురించి చెప్పాలంటే ఫ్రంట్ బంపర్ లోన స్ప్లిట్ LED హెడ్ లైట్లు అలాగే వర్టికల్ స్టెక్లతో కూడిన లోవర్ బంపర్ ఉంటుంది అలాగే సిల్వర్ ప్యాక్స్ స్కిడ్ ప్లేట్స్ కూడా ఉంటాయి ఈ టాటా పంచ్ ఈవీలో మరొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే టాటా ఇందులో ఫ్రంట్ మౌంటెడ్ చార్జర్ అయితే అందిస్తుంది అంటే కారును ముందు వైపు నుంచి ఛార్జ్ చేయవచ్చు అన్నమాట ఈ ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి బ్రాండ్ లోగో కింద అయితే ఏర్పాటు చేశారు కారు ముందు భాగంలో ఛార్జింగ్ పోర్ట్ తో వచ్చే మొట్టమొదటి కార్ అని అయితే చెబుతూ ఉన్నారు అంటే టాటా మోటార్స్ నుండి విడుదలయ్యే కార్లలో ఇదే మొట్టమొదటిదని అయితే చెబుతూ ఉన్నారు ఇక ఈ కార్ యొక్క బుకింగ్స్ అనేవి 21,000 టోకెన్ అమౌంట్ తో ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్ లో మీ ముందుకు ఈ కార్ ను తప్పకుండా తీసుకువచ్చి పూర్తిగా దీని యొక్క రివ్యూ అలాగే పూర్తి స్పెసిఫికేషన్స్ ఫుల్ డీటెయిల్డ్ గా చెప్తాము